అందరికీ నమస్కారం. మై డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ ఎస్ఐ హిందీ టీచింగ్ టీవీ తరఫున స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ వాళ్ళ యొక్క లెసన్, రాష్ట్ర భాష లెసన్ ఖూన్ కా బదలా సంకలిత్ రాయటం జరిగింది. వేరే లాంగ్వేజ్లో ఉన్నటువంటి ఒక మంచి టాపిక్ని తీసుకొని హిందీలో రాయటం జరిగింది. దాన్ని జాగ్రత్తగా చూడండి. अंग्रेजी नाटककार विलियम शेक्सपियर ने जूलियस सीजर नामक नाटक लिखा था. इंग्लिश నాటకాలు రాసేటువంటి ఒక ప్రముఖ నాటకవేత్త, ప్రముఖ రైటర్ విలియం షేక్స్పియర్. చాలా పేరు ప్రఖ్యాతలు గడించినటువంటి వ్యక్తి ఈయన ఒక నాటకాన్ని రాశారు, జూలియస్ సీజర్ అని, जो अंग्रेजी साहित्य में बहुत मशहूर है. ఇంగ్లీష్ సాహిత్యంలో ఈ యొక్క నాటకం చాలా ప్రముఖమైనటువంటిది, ప్రఖ్యాతిగాంచిందనమాట. सीजर रोम का एक बड़ा बहादुर सिपाही था. सीजर రోమ్ దేశానికి చెందినటువంటి ఒక మంచి గొప్ప సిపాయి. उसने कई लड़ाइयों में फतहयाब होकर रोम का नाम और इज्जत बहुत बुलंद किया था. చాలా యుద్ధాల్లో రోమ్ తరఫున పోరాడి వాళ్ళను ఓడించి రోమ్ యొక్క పేరు ప్రతిష్టలను చాలా పైకి తీసుకెళ్ళినటువంటి వ్యక్తుల్లో ఈయన ఒకడనమాట. ఎవరు? सीजर. उसकी बढ़ती हुई शोहरत को देखकर ब्रूट्स वगैरह कुछ दोस्त उस पर शुबह करने लगे कि रोम का बादशाह बनना चाहता है. इसलिए उन लोगों ने उसके खिलाफ रोम के लोगों के दिल में गलत ख्याल पैदा किया और सीजर करके साजिश करके उसको मार डाला. ఈ విధంగానైతే సీజర్ అనేటువంటి వ్యక్తి దేశం కోసం, రాష్ట్రం కోసం అంతగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటున్నాడు, కష్టపడుతున్నాడు, మంచి పేరు సంపాదించుకుంటున్నటువంటి సందర్భంలో వాళ్ళ డబ్బులు బాగా వస్తున్నాయి, పేరు వస్తుంది, అన్ని రకాలుగా డెవలప్ అవుతున్నటువంటి సందర్భంలో వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే, రోమ్కి రాజవ్వాలనుకుంటున్నాడు సీజర్ అని చెప్పి తప్పుడు వార్తని ప్రచురించారు. తప్పుడు వార్తల్ని జనాల్లోకి తీసుకెళ్ళారు. ఆ సందర్భంలో జనాలందరూ కూడా కలిసి సీజర్ని కొట్టి చంపుతారు. जूलियस सीजर के कुछ दोस्त भी थे, जिनमें एंटोनी सबसे होशियार और बहुत अच्छी तकरीर देने वाला था. जब उसे सीजर के मरने की खबर मिली तो उसने रोम के लोगों को सामने आकर ऐसी तकरीर दी कि सारा मजमा ब्रूट्स के खिलाफ हो गया और लोगों ने गुस्से में आकर ब्रूट्स की कत्ल कर दिया. ఆ బ్రూట్స్ ఎవరైతే ఉన్నారో, ఈయన చనిపోవడానికి కారకుడైనటువంటి వ్యక్తి జూలియస్ సీజర్ యొక్క ఫ్రెండ్లో జూలియస్ సీజర్ యొక్క ఫ్రెండ్ కొంతమంది ఎట్లా ఉన్నారు అంటే, ఆయన అంటే పడి సస్తారు, ఆయన మీద గొప్ప ప్రేమ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఈయన చనిపోయిన మాట తెలుసుకొని ఒక వ్యక్తి రోమ్కి వచ్చి తన భాషణతోటి, తన వాక్చాతుర్యంతో బ్రూట్స్ సీజర్ని చంపేటట్టు చేశాడు జనాల్ని, అట్రాక్టివ్ చేశాడు జనాల్ని. ब्रूट्स, मुझे कुछ कहना है, उसे मेरे मकसद की खातिर सुनो और खामोश रहो कि मेरी तकदीर तुम्हें सुनाई दे. मेरी शराकत का ख्याल करके
میرے قول پر یقین کرو اور اس کا احترام کرو تاکہ تمہیں یقین آئے۔ اپنی دانشمندی کے سے میرے فعل پر حکم لگاؤ اور بیدار مزاجوں سے کام لو تاکہ تم صحیح فیصلہ کر سکو۔ اگر اس مجمع میں کوثر کا کوئی عزیز دوست موجود ہے تو میں اس سے کہتا ہوں کہ یہ میرے دوست، تم کو قیصر سے جس قدر محبت تھی بروٹس کو اس سے کم نہ تھی۔ پھر اگر وہ دوست مجھ سے پیچھے کی تم نے قیصر پر تلوار کیوں اٹھائی؟ تو میرا جواب یہ ہے، اس وجہ سے نہیں کہ میں قیصر کو کم چاہتا تھا، بلکہ اس وجہ سے کہ میں روم کو زیادہ چاہتا تھا۔ آواز میں زور پیدا ہو جاتا ہے۔ کیا تمہارے نزدیک یہ اچھا تھا کہ قیصر زندہ رہتا اور تم سب غلاموں کو موت مرتے، یا اچھا ہے کہ قیصر مر گیا ہے اور تم سب آزاد ہو؟ قیصر مجھ سے محبت کرتا تھا، اس لیے میں اس کا ماتم کرتا ہوں۔ وہ خوشی قسمت تھا، اسے یاد کر کے میں خوش ہوتا ہوں۔ وہ بہادر تھا، اس لیے میں اس کی عزت کرتا ہوں، لیکن چونکہ وہ جاہ طلب تھا اس لیے میں نے اسے قتل کر دیا۔ اس کی محبت کے لیے آنسو ہیں، اس کی خوش نصیبی پر خوشی ہے، اس کی بہادری کا صلہ عزت ہے، اور اس کی جاہ طلبی کی سزا موت۔ آواز بھرا جاتی ہے، وہاں کیا یہاں ہے کوئی ایسے ذلیل آدمی جو غلام ہونا پسند کرے؟ اگر ہو تو کہہ دے، کیونکہ میں اس کا مجرم ہوں۔ کیا یہاں ہے کوئی ایسا کمینہ جیسے اپنے ملک سے محبت نہیں؟ اگر ہو تو کہہ دو، کیونکہ میں اس کا مجرم ہوں۔ کیا یہ ہے کوئی ایسا بدنفاس جس رومی ہونا گوارا نہیں؟ اگر ہو تو کہہ دے، کیونکہ میں اس کا مجرم ہوں۔ సాధారణంగా బ్రూట్స్ అనేటువంటి వ్యక్తి ఇవన్నీ చెప్తున్నాడు. తను ఏం చెప్పదలుచుకుంటున్నాడు అని అంటే, మీరు ఏ విధంగా అయితే ఇప్పటి వరకు చేశారో, చనిపోయినటువంటి వ్యక్తి బతికి ఉండి వేరే వాళ్ళు ఈ సింహాసనం మీద కూర్చుంటే మీరేం ఆలోచిస్తారో, కానీ నాకు వాళ్ళందరికంటే కూడా నాకు రోమ్ సింహాసనం ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. एक जवान होकर कोई नहीं है ब्रूट्स, कोई नहीं है, ఎవరు లేరు ब्रूट्स, ఎవరు లేరు ब्रूट्स। फिर मैं किसी का मुजरिम नहीं, నేను ఎవరి కింద పనిచేసేవాడిని కాను। जो मैंने कैसर के साथ किया है वही तुम चाहो तो ब्रूट्स के साथ कर सकते हो। कैसर की मौत के हालात सरकारी दफ्तर में महफूज है। కైజర్ ఎట్లా అయితే చనిపోయాడో అట్లా మీరు కూడా మీకు నచ్చిన వాళ్ళని ఎవరైనా పెట్టచ్చు, చంపవచ్చు। ఆయన చచ్చిపోయినటువంటి విధానము గవర్నమెంట్ ఆఫీసులో ఉంది। जिसमें ना उसकी अजमत पर जो उसकी खूबी पर पर्दा डालने की कोशिश की गई है, ना उसके कसूरों को जो उसकी मौत का लाइस हुई है, मुबलगा के साथ बयान किया है। అతని డబ్బు మీద కానివ్వండి, అతని ఐశ్వర్యం మీద కానివ్వండి, అతని గొప్పతనం మీద కానివ్వండి ఆయనకు చంపలేదు। తన చనిపోవడానికి ఒక కారణం ఉంది అని చెప్తాడు। इतने में कैसर के दोषी एंटनी वगैरह जो उसका इंतजाम लेना चाहते हैं कैसर की लाश लेकर आते हैं। ब्रूट्स उन्हें देखकर फिर मजमा की तरफ मुखातिब होता है।
वह देखो एंटोनी उसकी लाश पर मातम करता हुआ आ रहा है, मगर एंटोनी का कैसर के कत्ल में कोई दखल ना था, लेकिन उसे भी उसमें फ़ायदा पहुँचेगा, यानी हुकूमत में ओहदे मिलेगा। इसी पर क्या मौकूफ़ है तुमसे मैं, ऐसा कौन है जिस फ़ायदा नहीं पहुँचेगा। मैं इतना कहकर रुखमसत होता हूँ कि जिस तरह मैंने अपने अजीज़ तरीन दोस्त को इस खंजार से कत्ल कर दिया, उसी तरह यह खंजर मेरे खून बहाने के लिए मौजूद होगा, अगर मेरी मौत से मेरे मुल्क को फ़ायदा पहुँच सके। जिस तरह से कैजर को मार डाले थे उसी कैజర్ని చంపేశారో అట్లానే మమ్మల్ని కూడా నన్ను కూడా చంపాలని చెప్పి వస్తున్నారు. నా వల్ల నా చావు వల్ల ఇతరులకు హెల్ప్ అవుతుంది అని అంటే, దేశం బాగుపడుతుంది అని అంటే ఐ యామ్ రెడీ అని చెప్పి దొంగ మాటలు చెప్తున్నాడు బ్రూట్స్. తర్వాత ఏం జరిగిందో చూద్దాం.